అత్తయ్య మీరు ఇచ్చిన గొలుసు వేసుకున్నాం, బాగున్నాయా? చాలా బాగున్నాయి అమ్మా, మీకేంటి చాలా బాగుంది. మీరు తోటి కోడళ్ళైనా తోబుట్టులా ఉంటారు. మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం అమ్మా. నాకు ఆడపిల్లలు లేరనే బాధే లేకుండా పోయిందమ్మా. ఎందుకంటే మీరు గలగల నవ్వుతూ తిరుగుతుంటే నాకెంతో ఆనందంగా ఉంది. అవునమ్మా, మీ సెలక్షన్ చాలా బాగుంది. హారాలు సూపర్ గా ఉన్నాయి. బయట చూసేవాళ్ళు తోటి కోడలా అక్క చెల్లెలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారమ్మా. సరే గాని మీరు ఆఫీస్ కి బయలుదేరండి, లంచ్ బాక్సులు రెడీ చేసి పెట్టాం. అక్క, ఈసారి వీకెండ్ కి ఖచ్చితంగా ట్రిప్ ప్లాన్ చేయాలి. సరే ఓకేనా? సరే, నేను టీ పెట్టుకుని తీసుకొస్తా. సరే అక్క, మొన్న నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు చిన్నీని పద్దు అక్క దగ్గర వదిలేసి వెళ్ళావు కదా. అవునరా. అక్క అయితే సరిగ్గా అన్నమే పెట్టలేదక్క. అవునరా. వాళ్ళ పిల్లలకి స్నాక్స్ పెట్టింది. మన చిన్ని వెళ్ళి అడిగితే పక్కకెళ్ళు ఏంటి ఇప్పుడు అని చెప్పేసి తను వేరియేషన్ చూపిస్తే నాకే బాధగా అనిపించింది అక్క. ఇంకోసారి నువ్వు బయటికి వెళ్తే పాపను కూడా తీసుకెళ్ళక్క, లేదంటే నా దగ్గర వదిలేసి వెళ్ళు. నమ్మలేకపోతున్నాను రా. నేను చూసింది చెప్పానక్క, తర్వాత నీ ఇష్టం. అమ్మో, పైకి మంచిగానే ఉంటది కదరా, లోపల అంతా కుల్లా. అక్క, జడెలా ఉందో చూడు. బాగుంది సంగీత. అవును, మొన్న నువ్వు బావగారు బయటికి వెళ్తున్నప్పుడు నీకు జడేసింది ఉమక్కేనా? అవును. ఈసారి ఉమక్క దగ్గర జడలు వేయించుకోవడం, తన ఆర్నమెంట్స్ తీసుకోవడం అలాంటి ఏం చెయ్యకక్క. ఎందుకు సంగీత? అంటే తన్ని ముందు బానే ఉంటుంది, తర్వాత చెప్పే మాటలు వింటుంటే నాకు బాధగా ఉంటుంది అక్క. ఏమండి, మీ అమ్మా నాన్నకి చెప్పండి, ఇంట్లో మనం సంగీత వాళ్ళే ఉండేది, మీ అన్నయ్య వాళ్ళని బయటకు వెళ్ళాలని చెప్పండి. ఏమైంది పద్దు, మీ ఇద్దరు సొంత అక్క చెల్లెల కన్నా ఎక్కువ ప్రేమగా ఉంటారు కదా, ఈ రోజు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నేను అక్క అంటే సరిపోదు, ఆమె అనుకోవాలిగా చెల్లి అని. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా. మనము సంగీత మరిది గారు కలిసే ఉందాం, వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళమని చెప్పండి. ఏమైంది నీకు? ఎప్పుడు పద్దు 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 అని చెప్తా ఉంటావు, ఇప్పుడు ఏమైంది? పద్దు అని నేను అనుకుంటే సరిపోదు, తను కూడా అనుకోవాలి కదా అక్క అని. అలా అనొద్దక్క, మనం ముగ్గురం కలిసే ఉందాం. మనం విడిపోతే పాపం అత్తయ్య మామయ్య ఎంత ఫీల్ అవుతారో అర్థం చేసుకోండి అక్క. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? తాను చూసి అర్థం చేసుకోండి. చిన్నదైనా ఎంత బాగా చెబుతుంది. శోభన్, శంకర్, చూడరా చిన్నదైనా ఎంత చక్కగా చెప్తుందో. మన ఇంటి విషయంలో ఇంత చక్కగా నిర్ణయం తీసుకుంది. ఆలోచించండి రా, ఏంటి ఈ గొడవలు? ఏ విషయమైనా ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మితే మంచి బంధాన్ని కోల్పోయేది మనమే. చెప్పుడు మాటలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. మంచి కోసం మాట్లాడేవారు కఠినంగానే ఉంటారు. వివేకంతో ఆలోచించి అడుగు వేయండి.